ఏంటి జన్ని టెన్షన్గా ఉన్నావు? బాబాయ్ అర్జెంటుగా 60,000 పంపమని వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. ఇదేంటి వేరే నెంబర్కి పంపమని పెట్టారా? ఆ, నాకెందుకు డౌట్గా ఉంది జన్ని, ఒకసారి మీ బాబాయ్కి ఫోన్ చేయి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే వాట్సాప్ హ్యాక్ అయి ఉండొచ్చు. సో ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు ఈ వాట్సాప్ని హ్యాక్ చేసి ఫ్రాడ్స్ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయంలో అలర్ట్ చేస్తున్నారు. వాట్సాప్లో సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అసలు మనం పర్సనల్గా వాడే వాట్సాప్ని హ్యాక్ చేసి ఫ్రాడ్స్ ఎలా చేస్తారు, అలాగే సైబర్ నేరగాళ్ళు డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్సాప్ డీపీని యూజ్ చేసి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి చాలానే. ఇది రెండు రకాలుగా జరుగుతుంది మా అబ్జర్వేషన్లో. ఒకటేంటంటే సడన్గా మీరు ఎక్కడో ఉంటారు, మీ బాస్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది, వేర్ ఆర్ యూ అమర్ అట్ ప్రజెంట్ అని మెసేజ్ వస్తే మీరు సడన్గా బాస్ ఉండి అడుగుతుంటే నేను ఇక్కడ ఇట్లా ఉన్నాను ఏదో పెడతారు. హౌ ఆర్ యూ డూయింగ్ ఇట్లా 2-3 క్వశ్చన్స్ అడిగి ఐఎమ్ ఇన్ ఏ మీటింగ్, ఐ నీడ్ అర్జెంట్ మనీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూ, ఐ విల్ రిపే ఇట్ వన్స్ ఐఎమ్ ఫ్రీ అనేసి మెసేజ్ వస్తుంది. సో సడన్గా బాసు ఉండి అలా మెసేజ్ పెట్టేసరికి మీరు అలర్ట్ అయ్యి ఎవరికి పంపాలి ఎట్లా పంపాలి అని అడుగుతారు. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఫలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని అయినా అంటారు. లేదు అమెజాన్ ఇవి మన ఈ షాపింగ్ ఇవి కార్డ్స్ పర్చేస్ చేయాలి అని చెప్పేసి అయినా అంటారు అనమాట ఇంత అమౌంట్కి. సో అర్జెంటుగా చేయాల్సి వచ్చింది, నేను చేయలేకపోతున్నాను ఇట్లా అని చెప్పేసి చెప్తే మీరు సడన్గా బాస్ వచ్చి అలా అనేసరికి చేసేస్తారు. 1 lakh 2 lakhs అమౌంట్ ఎంత చెప్పినా చేస్తారు. చేసిన తర్వాత కొంతసేపు అయినా ఇప్పుడు ఫ్రీ అయి ఉంటారేమో అని మీరు వాళ్ళ బాస్ తోటి కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇట్లా మీరు పంపించాను సార్ అనేది ఏదో మెసేజ్ పెడితే ఆయన షాక్ అవుతాడు, నేను ఎప్పుడు అడిగాను అనేసి. మీరు అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఓన్లీ డీపీ మీ బాస్ ఉంటుంది, నంబర్ చూస్తే వేరేది ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఎంఓస్ అనమాట, మోడస్ ఆపరండి. సెకండ్ దానిలో వచ్చేసరికి ఏంటంటే విక్టిమ్స్ ఎవరిదైనా కానీ వాట్సాప్లో సెట్టింగ్స్ సరిగ్గా లేకపోవడం కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా వీళ్ళు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఇంకా ఆన్ బిహాఫ్ ఆఫ్ విక్టిమ్ పంపుతారనమాట. వాళ్ళ ఓన్ బ్లడ్ రిలేటివ్స్కి వీళ్ళకి నేను హాస్పిటల్లో ఉన్నానో లేకపోతే యాక్సిడెంట్ అయింది నాకు ఇమీడియట్గా మనీ కావాలనో లేకపోతే మా మీ డాటర్ ఇట్లాగా ఇదైందనో ఇలా రకరకాలుగా చెప్తే పంపించేస్తారనమాట. మరి వాట్సాప్ హ్యాకింగ్కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇందుకోసం డీసీపీ కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాట్సాప్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అప్లికేషన్ ఆర్ మొబైల్ ఫోన్ ఇట్ సెల్ఫ్ మనం సెక్యూర్ చేసుకోవాలండి. దానికి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ప్రికాషన్స్ ఇవి తీసుకోవాల్సింది ఉంటుంది. ఒకటి వాట్సాప్ని సెక్యూర్ చేయాలి అని అంటే మనము దాన్ని వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి ఒక ఓటీపీ వస్తుంది, దాని ద్వారానే మనం కోడ్ ద్వారానే ఇన్స్టాల్ చేస్తాం. సో మన వాట్సాప్ని సెక్యూరిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మల్టీ ఫ్యాక్టర్ కాదు అని అంటే కనీసం 2 factor ఆథెంటికేషన్ అయినా ఎనేబుల్ చేయాలి. అంటే ఏంటి, స్క్రీన్ లాక్ కోడు లేకపోతే ఒక నంబర్ కోడు, తర్వాత బయోమెట్రిక్ ఇదర్ ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ రికగ్నిషన్, ఇట్లా 1-2 సెక్యూరిటీ మెజర్స్ పెడితే హ్యాకర్స్కి ఈజీగా చేయడానికి అవకాశం ఉండదు అనమాట. సెక్యూర్డ్ వాట్సాప్ కాబట్టి మనం కొంతసేపు అది వాడకుండా ఉంటే తర్వాత అది మనల్నే కోడ్ అడుగుతుంది వాట్సాప్ ఓపెన్. అట్లా ఉంటే మనకి ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటారన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో రకంగా సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ని హ్యాక్ చేస్తూనే ఉంటున్నారు. చాలా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్సాప్ హ్యాకింగ్కు గురైతే ఏం చేయాలి? హ్యాకింగ్ గురైతే వెంటనే ఇమీడియట్గా ఏం చేయాలని అంటే ఫస్ట్ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఇట్లా వాళ్ళ సోషల్ మీడియా పేజెస్ కానీ ఏమున్నా కానీ అది ఇట్లా హ్యాక్ అయింది కాబట్టి మీరు ఎవరు మనీ పంపొద్దు అనేసి వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఎవరైతే ప్రాబబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి ఇమీడియట్గా. సెకండ్ థింగ్, వాళ్ళ మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ కనుక యాక్టివేట్ చేస్తే ఫ్రాడ్స్టర్స్ దాన్ని డిజేబుల్ చేయాలి. కాల్ ఫార్వర్డింగ్ డిజేబుల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే వాట్సాప్ సపోర్ట్కి మెయిల్ చేయాలి. ఎమర్జెన్సీ వాట్సాప్ సపోర్ట్ మెయిల్ ఉంది, ఆ మెయిల్ వాళ్ళకి ఇట్లా నా సో అండ్ సో వాట్సాప్ నంబరు ఇట్లా హ్యాక్ అయింది, దాన్ని రెస్టోర్ చేయండి అని చెప్పేసి మెయిల్ చేస్తే వాళ్ళు వాళ్ళ డ్యూ డెలిజెన్స్ అంతా యూజ్ చేసి వెరిఫై చేసి వితిన్ 24 hours రెస్టోర్ చేస్తారు.
లేదు ఇదంతా లేదు అంటే కాల్ ఫార్వర్డింగ్ డిజేబుల్ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్ చాట్స్ వీటితో మనకి ఇది లేదు అని అంటే మళ్ళీ రీఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు అనమాట.